ఎవరు మాట్లాడేది? నేనమ్మా, విజయలక్ష్మిని. నువ్వా? అవునమ్మా, నేనే. ఎలా ఉన్నావమ్మా? నువ్వు చేసిన ద్రోహాన్ని ప్రతిరోజు తలుచుకుంటూ చావలేక ఇంకా బతికే ఉన్నావు. నన్ను క్షమించమ్మా. ఎందుకు క్షమించాలే? నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతే గుండె పగిలి చావక ఇంకా బండరాయిలా బ్రతికే ఉన్నందుకు నిన్ను క్షమించమంటావా? నన్ను అమ్మ అని పిలిచే అర్హత నీకు లేదు. ఫోన్ పెట్టేయ్. అది కాదమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ప్లీజ్ అమ్మా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నవమోసాలు మోసి పెంచినా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయానని చెప్తావా? పేగు తెంచుకొని ప్రాణం పోస్తే నీ స్వార్థం నువ్వు చూసుకుని వెళ్ళిపోయినా స్వార్థపర్రాల్లా మాట్లాడతావా? నీకు నాతో మాట్లాడే అర్హత లేదే. పెట్టే ఫోను. ఎవరాండాళ్ళు? ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అది విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి అండి. రాక్షసి, నాన్నా, నా బిడ్డ అర్హత నీకు లేదే. ఇంకొకసారి నన్ను నాన్న అని పిలిచావో రక్తం పంచి జన్మనిచ్చిన నేనే నీ రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. పెడే ఫోను. నాన్నా, ఒక్క నిమిషం నాన్నా. ఈ రోజు నా పుట్టినరోజు నాన్నా. చచ్చిన వాళ్ళకి పిండాలు పెట్టడం తప్ప పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం మా వంశంలోనే లేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నువ్వు చచ్చావని వదిలేసిన మేమే నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాం. జాగ్రత్త. ప్లీజ్ నాన్న, నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. ఒక్కసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి. అవసరం లేదు. నువ్వు నన్ను కలిసిన మరుక్షణమే యముణ్ణి కలవాల్సి వస్తుంది. జాగ్రత్త. పెడే. మావి గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? మావి గారు, చెప్పండి. మీరు ఇంత ఆవేశంతో కోపంతో ఊగిపోతున్నారంటే అవతల వాళ్ళెవరో మీకు బద్ధశత్రువులా అయ్యుంటారు, అవునా? అవునమ్మా, మన శత్రువే. ఎవరు మావయ్య వాళ్ళు? నీకు తెలియదులే అమ్మా. నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం కాదని చెప్పట్లేదా, లేక అర్థం చేసుకుంటే బాగోదని చెప్పట్లేదా? అమ్మా పద్మావతి, అది మావి గారు, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదమ్మా, నీకు తెలియని విషయాలు ఏముంటాయి? అది ఏం లేదమ్మా. మీ మావయ్య గారికి దూరపు బంధువు మన దగ్గర ఒక 25 లక్షలు అప్పు ఎగ్గొట్టింది. పైగా ఇప్పుడు ఫోన్ చేసి
గతాన్ని గుర్తు చేసి మళ్ళీ అప్పడగాలని చూస్తుంది. అందుకే మీ మావయ్య గారు కాస్త కోపడ్డారు. ఓ అలాగా. ఆవిడెవరో చెప్పండి మావయ్య గారు, నేను వెళ్ళి బాకీ వసూలు చేస్తాను. వద్దని వదిలేసుకున్నావమ్మా. నువ్వు మళ్ళీ కావాలని వెంటపడ్డం దేనికి? వదిలే. చెడుని డబ్బిచ్చైనా వదిలించుకోమన్నారు, అందుకే మేం వదిలేసుకున్నాం. అమ్మా పద్మావతి, నీకు శుభవార్తమ్మా. ఏంటత్తయ్య గారు అది? మన గోవిందకి త్రిపురకి రేపే పెళ్లి ముహూర్తం కుదిరిందమ్మా. నిజమా అత్తయ్య గారు? ఎంత శుభవార్త చెప్పారు. అయితే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం. అలాగేనమ్మా. మన పెళ్లికి కావాల్సిన బట్టలు, నగలు, ఇతర వస్తువులన్నీ బ్యాగ్ లో సర్దేసుంచు. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, కాకపోతే మన దగ్గర 2 బ్యాగులు ఉన్నాయి. ఇంకో బ్యాగ్ ఉంటే తప్ప సరిపోదు. అలాగా? మా గదిలో 2 బ్యాగులు ఉన్నాయమ్మా, అవి ఖాళీ చేసేసి. అలాగే అత్తయ్య గారు, నేను వెళ్ళి చూస్తాను. పద్మావతి ఏమీ వినలేదుగా? వినలేదు కాబట్టి అడిగింది, లేదంటే గట్టిగా అడిగేది. సరేలే. చూడు, ఈ విషయం మాత్రం పద్మావతికి తెలియడానికి వీల్లేదు. అలాగేనండి. వదిన పడ్డ కష్టాన్ని గౌరవించు. వీలైతే ఆవిడ్ని అనుసరించు, లేదంటే ఇక్కడి నుంచి నిష్క్రమించు. ఛీ, నాన్నగారు ఎప్పుడు ఇంతే. ఎప్పుడు చూసినా వదినకే సపోర్ట్ చేస్తారు. నన్ను అసలు నోరే ఎత్తనివ్వరు. ఆ త్రిపుర చెప్పిన దాని ప్రకారం దామినియే నిర్దోషి, త్రిపురే దోషి. ఏం చేయాలి ఇప్పుడు? పాపం, నేను చూస్తుంటే చాలా జాలేస్తుంది గోవిందు. అయితే చూడకు. ఎవడు చూడమన్నాడు? ఎవడు బాధపడమన్నాడు? అయ్యో అలా కాదు గోవిందు, మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నేను పిచ్చివాణ్ణి చేశారు చూడు, అందుకే నాకు చాలా బాధగా ఉంది. పిచ్చోన్నా? నన్ను పిచ్చోని చేయడం ఏంటి? ఆహా, జరిగిందంతా నేను చూశానులే. మీ అమ్మ నాన్న తప్ప అందరూ ఏకమై నిన్ను ఏకాకిని చేశారు. ఆ దొంగని తెచ్చి నీ పెళ్ళాన్ని చేయబోతున్నారు. ఆ తర్వాత నీ బతుకు దొంగ మొగుడి బతుకే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును, దొంగకి మొగుడంటే దొంగ మొగుడనే కదా అంటారు. నోర్ముయ్. గోవింద్ ఎప్పుడు దొంగ మొగుడు కాదు. నువ్వు దొంగకి మొగుడు కాకపోవచ్చు, కానీ ఆ దొంగ నీకు పెళ్ళమైతే ఎప్పటికలా జరగదు, జరగనివ్వను. అది నీ వల్ల కాదులే గోవిందు. చూసావుగా, నిన్ను భయపెట్టో బతిమాలో లేదా మేం చేస్తామని బెదిరించో ఎలాగైనా సరే నీకు ఆ త్రిపురని అంటగడతారు. ఎంచక్క ఇద్దరు కలిసి దొంగతనం చేసుకోవచ్చు. చిక్కుతలు కూసావంటే ప్రాణం తీస్తాను. ఏమనుకున్నావు? నీ పౌరుషం నా మీద చూపించడం కాదు, త్రిపురాని పెళ్లి చేసుకోరా అన్న మీ నాన్న మీద చూపించు. చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఎప్పుడు? పెళ్ళయ్యాక? లేకపోతే త్రిపురతో శోభనం అయ్యాక? అప్పుడు పుట్టే పిల్లల మీద ప్రేమ చూపించడం తప్ప పౌరుషం చూపించడానికి ఏం ఉండదు. నువ్వు కాస్త మూస్తావా? అవును గోవిందు, త్రిపురాని పెళ్లి చేసుకోవడం ససేమీరా నాకిష్టం లేదు. మీరు గనక త్రిపురానిచ్చి పెళ్లి చేస్తానంటే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించు, లేకపోతే మీ ఇద్దరికి కలిపి పెళ్లి చేసేస్తారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఒక దొంగని చేసుకుంటే జరగబోయేది అదే కదా. ఇంకోసారి త్రిపురం నా పెళ్ళాం అన్నావో ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నన్నేం చేస్తావో తర్వాత చూద్దాం. ముందా త్రిపురని ఏం చేయాలో అది ఆలోచించు, లేకపోతే ఇద్దరూ కలిసి జైల్లో కాపురం చేయాల్సి ఉంటుంది. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. కుర్రాడు దారిలో పడ్డాడు. ఈ మాత్రం ఆవేశం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా దామిని ఇంటి కోడలైపోతుంది. దేనికి? నా పెళ్ళి రేపేనంట. ఓసే, అప్పుడు కంగ్రాట్స్ చెప్పాల్సింది నేను. అవునే, నువ్వే కదా. ఆనందంలో నీకు నేనే చెప్పేశా. పర్లేదులే, ఇప్పుడు చెప్పేసుకో. కంగ్రాట్స్.
థ్యాంక్ యూ పద్దు. అవును, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? రేపు గుడికి పెళ్లి సామాన్లు తీసుకెళ్ళాలి కదా. అవును. ఆ సామాన్లు తీసుకెళ్లడానికి బ్యాగులు కావాలి కదే. అత్తయ్య గారిని అడిగితే ఈ బ్యాగులు ఖాళీ చేసి తీసుకోమన్నారు. అలాగా? అయితే నేను కూడా నీకు సాయం చేస్తాను పద. సరే. ఇవన్నీ మన పూర్వీకుల ఫోటోసే. అబ్బా, ఎవరో పాత వాళ్ళలా ఉన్నారే. పద్దు, వీళ్ళు తాతలు ముత్తాతలు అయ్యుండొచ్చు. అవును, పద్మావతిని బ్యాగులు ఖాళీ చేయమని చెప్పాను. పొరపాటున కాని విజయలక్ష్మి ఫోటోలు చూసిందా? అప్పటి కాలం మనుషులే వేరు. పద్దు పద్దు పద్దు, ఇలా చూడు, మన ముత్తాత వాళ్ళ తాతగారులా ఉన్నారు. అమ్మా పద్మావతి, నువ్వు వెళ్ళి ఆ కిచెన్ లో పనులు చూడు. ఈ ఫోటోలు బ్యాగ్లు అని నేను సర్దేస్తాను. పర్వాలేదు అత్తయ్య గారు, ఈ బ్యాగులన్నీ ఖాళీ చేసి వెళ్ళి కిచెన్ లో పని చూస్తాను. అయ్యో, అవతల మీ మావయ్య గారికి బయటికి వెళ్ళే పనుందమ్మా. అసలే షుగర్ పేషెంటు, తినకపోతే కాళ్ళు చేతులు వణుకుతాయి. వెళ్ళి ఏదో ఒక టిఫిన్ చెయ్యమ్మా. ఈలోపు ఈ బ్యాగ్లని నేను సర్దేస్తాను. అది సరే అత్తయ్య గారు, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ముఖం నిండా ఆ చెమటలేంటి? అంటే ఇప్పటి వరకు కిచెన్ లో పనిచేశాను కదా, అందుకే గాలాడక చెమటలు పట్టినట్టున్నాయి అంతే. అత్తయ్య, ఇవి గాలి లేక పట్టిన చెమటల్లా లేవే, ఏదో బాగా భయపడితే పట్టిన చెమటల్లా ఉన్నాయి అత్తయ్య. నువ్వు నోరు మూయవే. చెమటల్లో రకాలుంటాయా ఏంటి భయపడినప్పుడు పట్టడానికి? చెప్పింది చెయ్యండి చాలు. ఈ సామాన్లన్నీ నేను సర్దుకుంటానులే. పర్వాలేదు అత్తయ్య గారు, మేము ఖాళీ చేస్తాంగా, మీరు వెళ్ళండి. లేదమ్మా, నేను ఖాళీ చేస్తాను. అత్తయ్య గారు, మీరు వెళ్ళండి అత్తయ్య గారు. వదిలమ్మా. అయ్యయ్యో, అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారి ఫోటో పగిలిపోయింది. శివ శివ, ఇదంతా నా వల్లే జరిగింది. నేనుంటే ముదరష్టబ్దానమ్మా. నేను పనిలో వేలు పెట్టానంటే అది సర్వనాశనం కావాల్సిందే. అయ్యో అత్తయ్య గారు, మీరు బాధపడకండి. ఇదంతా మీ వల్ల కాదు, నా వల్లే జరిగింది. మీరు
మీరు చెప్పినప్పుడు వినుంటే ఇలా జరుగుండేది కాదు. ఈ ఫోటో పగులుండేది కాదు. పగలాలని రాసుంటే మనం మాత్రం ఏం చేస్తావమ్మా? నువ్వేమైనా కావాలని పగలగొట్టావా? లేదత్తయ్య గారు, ఇదంతా నిజంగా నా వల్లే జరిగింది. ఈ ఫోటో ఫ్రేమ్ నేనే కట్టించుకొస్తాను. అలాగే కట్టిద్దాంలేమ్మా. నువ్వు ముందే ఇలా కిచెన్లో పంచుడు. పద్దు, అత్తయ్య ఎందుకంత కంగారు పడుతున్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదే. అందులో మనం చూడకూడని ఫోటోలు ఏమన్నా ఉన్నాయేమో. నోర్మివే. అలాంటి రహస్యాలు మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఏముంటాయి? ఉండవే, కానీ అత్తయ్య ఎందుకో కంగారు పడుతోంది. అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మావి గారికి టిఫిన్ లేట్ అయిపోతుందని అత్తయ్య గారు కంగారు పడ్డారేమో. పద, లేట్ అవుతుంది, వెళ్ళి చేద్దాం. అమ్మయ్యా, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే పద్మావతి ఫోటో చూసి ఉండేది. అమ్మా పద్మావతి, పెళ్లి కొనాల్సిన సామాన్లు చాలా ఉన్నాయమ్మా. వెంటనే వెళ్ళి ఆ సామాన్లు కొనుక్కొచ్చేయండి. లేదంటే అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. అలాగే మావి గారు, ఇప్పుడే వెళ్తాం. అలాగే వచ్చేటప్పుడు నాకు కొత్త సిమ్ కార్డ్ తీసుకురామ్మా. ఇప్పుడు కొత్త సిమ్ కార్డు ఎందుకే? ఆ రాక్షస్కి నా నెంబర్ తెలిసిపోయిందండి. అది మాటి మాటికి ఫోన్ చేసి మనల్ని నసపెట్టకుండా ఉండాలంటే నెంబర్ మార్చుకోవటమే మంచిది. కరెక్టే. అవునమ్మా, మీ అత్తయ్య గారికి కొత్త సిమ్ కార్డు తీసుకురామ్మా. కొత్త నెంబర్ ఎందుకు మావి గారు? ఉన్న నెంబర్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా అత్తయ్య గారు. సడన్ గా నెంబర్ మార్చడం దేనికి? అది మీ అత్తయ్య గారికి రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయంటమ్మా. కాల్ చేసి విసిగిస్తున్నారంట. అందుకే నెంబర్ మార్చుకుంటే సరిపోతుంది కదా అని. ఆ రాంగ్ కాల్స్ ఎవరివో నాకు చెప్పండి మావయ్య గారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. అంత దూరం ఎందుకులేమ్మా, నెంబర్ మార్చుకుంటే సరిపోతుంది కదా. అత్తయ్య గారు ఇంత సడన్ గా నెంబర్ మార్చాలనుకోవడానికి సడన్ గా వచ్చిన కాల్ కి ఏదైనా సంబంధం ఉంటుందా? ఆ ఫోన్ కాల్ మళ్ళీ మళ్ళీ రాకుండానే నెంబర్ మార్చాలనుకుంటున్నారా? అమ్మ పద్మావతి, నేను వెళ్ళి మేళతాళాల వారితోని క్యాంటీన్ వాళ్ళతోనూ మాట్లాడేసి వచ్చేస్తాను. అలాగే మావయ్య గారు. సరేనండి, మీరు కూడా త్వరగా వెళ్ళొచ్చేయండి అమ్మా. అలాగే అత్తయ్య గారు. నువ్వు నన్ను కలిసిన మరుక్షణమే యముణ్ణి కలవాల్సి వస్తుంది. జాగ్రత్త. పద్దు, అత్తయ్య ఫోన్ తీసుకున్నావేంటే? మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇందాకొచ్చిన ఫోన్ కాల్ కి ఇప్పుడు అత్తయ్య గారు ఫోన్ నెంబర్ మార్చమనడానికి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. ఏంటి పద్దు నువ్వు చెప్పేది? అవునే, అత్తయ్య గారికి మావయ్య గారికి నచ్చని మనిషి ఎవరో ఫోన్ చేశారు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి అత్తయ్య గారు ఈ నెంబర్ మార్చాలనుకుంటున్నారు. ఓహో, ఇందాకొచ్చిన ఫోన్ కాల్ వెనుక ఇంత పెద్ద కథ ఉందంటావా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదేంటో మనకి తెలియాలంటే ఆ నెంబర్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమైంది పద్దు? చూస్తున్నానుండు. హలో, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ? అత్తయ్య గారు ఫోన్ మర్చిపోయారు, తీసుకెళ్లి ఇద్దామనుకుంటున్నాను బావా. అమ్మేం ఫోన్ అడవిలో మర్చిపోలేదు కదా, మీరు తీసుకెళ్లి జాగ్రత్త చేయడానికి ఇంట్లోనే కదా పెట్టింది. కరెక్టే బావా, ఇక్కడెందుకు, తీసుకెళ్లి అక్కడ పెడదాం అనుకున్నాను. ఈ బావకుడు సమయానికి వస్తాడు, ఏ పని కానివ్వడు. సర్లే, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా తీసుకొచ్చి పెట్టు. అలాగే పెడతాను. తిన్న తర్వాత మనిద్దరం మార్కెట్కి వెళ్లి సామాన్లు తీసుకురావాలి. ఎందుకు? గోవింద్కి త్రిపురకి రేపు గుళ్ళో పెళ్లి. దానికి సంబంధించిన సామాన్లన్నీ మనిద్దరినే కొనుక్కురమ్మని చెప్పారు మావయ్య గారు. నువ్వు తినేసి రెడీ అయితే ఇద్దరం వెళ్లి సామాన్ తెద్దాం. ఏమిటే, పొద్దు నుంచి పనులు చేసి చేసి అలసిపోయానే, ఇంకా పనులు చేయమనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఏంటి సార్, మీరు మీరు పనులు చేసి చేసి అలసిపోయారా? ఇంతకీ ఏం పనులు చేశారో? ఉదయాన్నే నిద్ర లేచానా, బ్రష్ చేశానా, స్నానం చేశానా, దీపం పెట్టానా, దేవుడికి దండం పెట్టానా, టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చానా?
ఇన్ని పనులు చేసి అలసిపోతే ఏం పనులు చేసావు బావా అని అడుగుతావేమిటి? అబ్బబ్బబ్బబ్బబ్బా నువ్వు కాబట్టి ఇన్ని పనులు చేసావు కానీ మనిషి అన్నవాడెవడు ఇన్ని పనులు చేయడు బావా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను ఏ పని చేయలేని పనికిరాని ఎదవననే? చిచి నేనెందుకంటాను బావా, అలా అనిపించుకోకు అని అంటున్నాను. ఏయ్, నీ వెదవసో దాపి వెళ్ళి టిఫిన్ తీసుకుని రా. అంతేగాని బయటికి వెళ్దాం రా, రొమాన్స్ చేసుకుందాం రా అంటే మాత్రం కుదరదు. బావా పద్దు ఏం అడుగుతుంది, నువ్వేం చెప్తున్నావు? జరుగుతుంది మీ ఇంట్లో పెళ్లి, మీ తమ్ముడు పెళ్లి. ఆ మాత్రం బాధ్యత నీకు లేదా? నోరు మూయవే బత్తాయి. బత్తాయి కాయంత లేవు, నువ్వు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావా? నేను మార్కెట్కి రానే, ఏం చేస్తారో చేసుకోండి.